వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ లాంగ్ వీడియో. అయితే ఇవాళ వీడియోలో మనం అయితే చర్చ్కి అయితే వెళ్ళబోతున్నాము. అండ్ చర్చ్ అంటే నార్మల్గా యథావిధిగా అనుకుంటారేమో, బ్రిటిషర్స్ కాలంలో కట్టిన చర్చ్కి అయితే వెళ్ళబోతున్నాము. అది ఎవరితో కూడా కాదు, మన ఫ్రెండ్తో అయితే వెళ్ళబోతున్నాము. అండ్ రెడీ అయిపోయాను, తన దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతా. గాయ్స్, ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట. బైక్ రెడీగా ఉంది అండ్ ఈ బైక్ మీద అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు బ్యాగ్ పెట్టుకొని ఇంకా వెళ్ళిపోవాలి ఫాస్ట్గా, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికి. ఫైనల్గా గౌతమ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇప్పుడు గౌతమ్ దగ్గరికి వెళ్దాం అండ్ వాడి బాడీని చూపిస్తా. వెదర్ అయితే ఎక్సలెంట్గా ఉంది వీళ్ళ ఇంటికాడ. స్కై ఫాస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి చర్చి అండ్ దారిలో లొకేషన్స్ అన్ని గ్యాదర్ వీలైనంత కవర్ చేస్తాను, మీరు చూడండి. గైస్, చర్చి నిజంగా చెప్తున్నా, నాకు మైండ్ పోయింది. చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్ అనమాట. యామినేషన్స్ ఎప్పుడో కట్టడాలన్నమాట. చాలా చాలా బాగుంది. గైస్, ఇక్కడ మేము చర్చిలోనే వెళ్ళాము, బయటకు వచ్చాము అనమాట. అయితే వాటర్ సిస్టమ్ భలే ఉంది భయ్య. ఎండకి ఎవరు ఇబ్బంది పడకూడదని ఎన్ని క్యాన్స్, 3 క్యాన్స్ పెట్టారు మొత్తం. 3 1 2 3 చిన్ననాటి స్నేహితులు ఎల్కేజీ నుంచి. ఇప్పుడు మనం మన 10th క్లాస్ ఫ్రెండ్ని మీట్ అయ్యామన్నమాట. 10th అయిపోయింది, ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు వచ్చింది. 5 సంవత్సరాల నుంచి ఇంటర్ కళలు ఇవాళ గెలిచాను. గాయ్ మన కాలేజ్ ఫ్రెండ్ అనమాట, సాల్మాన్ రాజ్. మేము వచ్చిన చర్చికి తిన కూడా వచ్చాడు. చాలా రోజులు అవుతుంది వీళ్ళని కాలేజీలో అనమాట, వెళ్తా బాగా ఎక్కువ ఉండేది. ఆల్మోస్ట్ 3 years అవుతుంది, కాలేజ్ అయిపోయి 3 సంవత్సరాలు అవుతుంది కదా. 3 సంవత్సరాల నుంచి కలవాలా ఈ అబ్బాయి మీకు తెలుసులే. ఈ అబ్బాయి అయితే 10th క్లాస్ ఫ్రెండ్. అండ్ మాకు ఇప్పుడు లంచ్ చేయమని చెప్పి భోజనం కూడా పెట్టారు, తినేయాలి. తనైతే పాపం బిజీగా ఉన్నాడు. గాయస్, ఫైనల్ గా చర్చ్కి వచ్చాము, చర్చ్ చూసాము అండ్ భోజనం కూడా చేసాము. గౌతమ్ వల్ల ఇవాళ చాలా బ్యూటిఫుల్ చర్చ్ని అయితే చూశాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఇక్కడ ఎవరైతే నియర్ బై నర్సాపేట దగ్గర ఉన్నారో ఒకసారి విజిట్ చేయండి. కనపర్తి అండి ఊరి పేరు, కనపర్తి చర్చ్ అనమాట. రోమన్ క్యాథలిక్స్ బిఫోర్ బ్రిటిషర్స్ ఎంపైర్లో కట్టిన చర్చ్ అనమాట. ఇది కట్టడాలన్నీ చాలా ఓల్డ్గా ఉన్నాయి, బాగుంది. కావాలంటే మీరు చూడండి, వైడ్ యాంగిల్ పెట్టి చూస్తా. ఇదిగోండి. సో నేను అంతా చెప్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా చూసారని అనుకుంటా. గాయస్, ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇంటికి వెళ్తున్నాము. వెదర్ అయితే సూపర్గా ఉంది. గాయస్, ప్రకృతికి సంబంధించిన గబ్బిలాలు ఉంటాయి అంట. అంటే మేము ఉండే ఊర్లో ఇక్కడ ఈ ప్లేస్ లో మాత్రం ఎక్కువ గబ్బిలాలు ఉంటాయి, ఒక చెట్టు మీద ఉంటాయి అంట. నాకు తెలియదు, ఇప్పుడు చూపిస్తాను, మీరు కూడా చూడండి. నేను ఫస్ట్ టైం చూసినట్టు ఉండిద్ది, మీరు చూసినట్టు ఉండిద్ది. ఇంకా ఎవరెవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. గాయస్, ఎదిగోండి, చూపిస్తాను చూడండి. దగ్గరకు వచ్చామన్నమాట. కనిపిస్తున్న పెద్ద చెట్టు పైన అక్కడ మీకోసం బండి ఆపి ఒకసారి చూపిస్తాము. ఎదిగోండి గాయస్, ఇదిగోండి గబ్బిలాలని తెలుగులు అంటారు. ఇదిగోండి చెట్టు నుండి అయ్యే ఉన్నాయి. నిన్నున్నాయి కనపడుతున్నాయా ఆ చెట్ల పైన అవన్నీ అయ్యే. మీకు ఇంకా ఫోకస్ చూపిస్తా చూడండి. అండ్ ఇంతవరకు మన బ్లాగ్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇంకా ఇంటికి వెళ్ళే టైం అయిపోయింది కాబట్టి ఈ లాంగ్ వీడియోకి అండ్ ఈ బ్లాగ్ కి గుడ్ బై, టాటా. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.
మనం ఇలాంటి మంచి మంచి కంటెంట్ లాంగ్ బ్లాగ్స్ అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.